ప్రైజులా దేవుడికి స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికీ తోడైండును కాక. మరి దేవుడిచ్చింది అవకాశం బట్టి, దేవుడిచ్చింది ఆయన మరి మాట్లాడటానికి కృప చూపించినందుకు దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మా యూట్యూబ్ చూసేవాళ్ళందరూ కూడా పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేక బిడ్డల కోసం రక్షించబడాలి. ఈ సువార్త అనేక బిడ్డల కోసమే. ఆత్మలు కుంగిని వేదనలో ఉన్నారు. ఆత్మసారంగా నడుచుకోవాలి. యేసయ్య ప్రతి ఒక్కరికి మానవుల్ని ప్రేమించడానికే ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య మాట నమ్ముని వారు సమస్తమును ఆయన చూసుకుంటాడు. చూస్తున్నవాడు, వెరుగునవాడు, నెరవేర్చడు, ఆయన కునుకునుడు, నిద్రపోవడం సమస్త చూస్తున్నాడు. ఆత్మల కోసం ప్రార్థిస్తాం. ప్రియమిత్రులారా, మరి ఇందులో కొన్ని విషయాలు ధ్యానించాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యమిది అంశం, అబద్ధమలాడితే ఏమి జరుగుతుంది? అబ్బో, అబద్ధం అంటే చాలా మందికి ఇష్టం. ఇష్టముతోనే అబద్ధలాడతారు. ఆడి కష్టం తెచ్చుకుంటారు. ఇష్టము లేకని దేవుడి నామములు నడితే నేను హృదయంలో అబద్ధంలో ఆడతారాదు. అబద్ధము జీవితాన్ని ముంచేస్తుంది. అబద్ధము నీ కుటుంబాన్ని వెళ్ళ చేసేస్తుంది. అబద్ధము నీ భర్తను దూరం చేసేస్తుంది. అబద్ధము నీ బిడ్డలు కూడా మనశాంతి లేక చేసేస్తుంది. ఇష్టముతోనే నడిపించు నీ జీవితాన్ని. కష్టపడి తెచ్చుకోవద్దు. కష్టపడు. జీవితం ఉంది. ఈ చిన్న జీవితం, చిన్న ఆత్మ పరలోక సాక్షిగా నిలబడాలి అని ఆశతో దేవుడి నిన్ను అనుగ్రహించాడు. ఇచ్చినప్పుడు ఆ ఇష్ట ప్రకారం నడితే దేవుడు నాకు మేలు కొరకు చేస్తున్నాను కాదా, మనం కీడే చేయకూడదు అని నీలో హృదయం ఉండాలి. అబద్ధములాడితే ఏం జరుగుతుందో అని కొన్ని విషయాలు ఇందులో బైబిల్ ఉంది. సామోతులకు వెళ్తే అక్కడ చిన్న మాట చూడండి. సామోతులు శిక్షను తప్పించుకోలేవు అనే మాటకి సామోతులు 19:5 వెళ్తాం చూడండి. కోట సాక్షి శిక్ష నొందకపోదు, అబద్ధములాడువాడు తప్పించుకోలేడు. అబద్ధములాడువాడు ఏం చేస్తాడంటే తప్పించుకోలేడు. శిక్ష తప్పదు. ఈ రోజుల్లో ఆస్తులు అంతస్తుల కోసం ప్రయాసపడి ప్రాకులాడుతున్నారు. దేవుడిచ్చింది కలగ దాంట్లో చక్కగా నీ కుటుంబాన్ని ఇచ్చాడు. ఆ ఉన్న దాంట్లో తృప్తిగా కలగజేసి దేవుడి కృప నాకు ఇచ్చాడు. ఈ రోజు నాకు ఆహారం కరెక్ట్గా ఉంది, దయచేశాడు అని నువ్వు దేవుని కృతజ్ఞత చెల్లిస్తే నీ హృదయంలో ఏముంటుందండి? ఆటోమేటిక్ అబద్ధం రాదు. అబద్ధం వచ్చిందంటే మాటకి మాట శిక్ష తప్పదు అని బైబిల్లోను, ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ పరిశుద్ధ బైబిల్ అనేక బిడ్డలు రక్షించాడు దేవుడు. వాళ్ళ శిక్షను తప్పించాడు. పడ్డారు. పడి దేవుడి మాటలు అనేక జనంలో నేర్పించాడు దేవుడు యేసయ్య. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమిత్రులారా, మరి విషయం తథ్యం తెలుసుకోవాలి. ఎందుకనుక అనేకుల గొప్పవారు కటాక్షను వెతుకుదురు. అనేకులు గొప్పవాడు కటాక్షం. ఏ కటాక్షం అండి? ఆస్తులు అంతస్తు కటాక్షమా? అంతస్తులు కట్టుకోవాలంటే కటాక్షమా? లేక మరి దాతకు అందరికి స్నేహితులే దాతకు అంటే మరి ఎక్కకన్నా ఒక సహాయం చెయ్యాలనుకో, ఒక దాత ఇవి, ఒక స్నేహితుడికి సహాయం చేయి. నీకు ఉన్న దాంట్లో సహాయం చేయి. నీ ఉన్న దాంట్లో నీకు లేదనుకో, ఒక 100 ఏముంది, ఆ 100లోను ఒక 20 రూపాయలు సాయం చేయి. నువ్వు స్నేహితుడే అన్నాడు. స్నేహితులు పెంచిన వాడు నేనే, స్నేహితులకు విముక్తిగా
ఒక దాతకి ఇచ్చిన వాడిని నేనే ఉంది వాక్యములు. ప్రియబిడ్డరా, మరి అదే విషయంలోను 10వ వచనంకి వెళ్తాము. 9వ వచనకు, కోట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడును శిక్ష నొందకు, భోగములకు అనుభవించిన బుద్ధిహీనులకు తగడు, రాజు నేలట దాచులకి బొత్తిగా తగదు, ఒకరు సుబుద్ధికి వారికి దీక్షశాంతం నిచ్చును. సుబుద్ధికి దీక్షశాంతం. మన హృదయంలో శాంతి కావాలి. శాంతి కరువైపోయింది ఈ రోజుల్లో. ప్రశాంతి లేదు, భార్యకి ప్రశాంతి లేదు, భర్తకి ప్రశాంతి లేదు, శాంతి లేదు. శాంతి 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 కావాలి. శాంతి కావాలని ఏం చేయాలంటే సబుద్ధిగా ఉండాలి. సబుద్ధి కావాలని ఏం చేయాలి? దేవుడి క్రియలు ఉండాలి. దేవుడి క్రియలు ఉండాలి. దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడి దగ్గర ప్రార్థించు. నీ సబుద్ధిగా ఉండి కూటమిగా సాక్షిగా ఉంటావు. అప్పుడు నీ శిక్ష అంతా తప్పించేస్తాడు. నీ హృదయంలో ఆటోమేటిక్ ఏం చేస్తుంది? అబద్ధములాడటం రాదు. అబద్ధములాడినోడికి శిక్ష తప్పదన్న మాటకి. ప్రియమిట్లరా, ఈ సత్యం తెలుసుకోవాలి. అదే విషయంలో మరి కీర్తనకి వెళ్ళిపోతామండి. కీర్తనకి వెళ్తే అబద్ధములాడుటూ నా కన్నులకు నిలబడు అని ఉంది. చూడండి, 101:7 వచనంకి వెళ్తాం. చూడండి, 101 కీర్తనలు 7. మోసమును చేయని వాడు నా ఇంటి నిలబడవరాదు. మోసం అనేక జనములకు పాకులాడుతున్నారు. మోసం. ఇంటి నిర్మించుకోవాలని ఇల్లు ఉండే చాలా మంది కూడా ఆ ఇంటిలో నివసించలేక చాలా మంది బాధపడుతున్నారు. వాస్తవం బాగలేదు, ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది. ఏ దోషము లేదు, మన హృదయంలోనే మోసమే. అదే దోషం. హృదయంలో ఉన్న మోసమే నీ దోషం. దేవుడు ఆత్మ సంబంధాలుగా నీకు మంచి ఆత్మ ఇచ్చాడు పరిశుద్ధులుగా ఉండమని. ఇక్కడ ఏముందండి? మోసము చేయని వాడు తన ఇంటికి నిలబరాదు, అబద్ధములాడు వాడు తన కన్నుల నిలబడవు. మోసం మోసం మోసం. ఇల్లు బాగలేదు లేదా అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడ వెళ్ళిపోతాం. చాలా మంది చూడండి అబద్ధాలు ఆడతారు. నా ఇంట్లో ఎందుకుంటే ఎప్పుడు ఇస్తావు, అది ఎప్పుడే నివసిస్తావు, ఎప్పుడు ఇస్తావు, లేకపోతే ఖాళీ చేసే అంటారు. అబద్ధాలు ఆడతారు. రేపిస్తారు, మాపిస్తా అంటారు. కానీ ఇక్కడ ఏ బైబుల్ ఏమంతా చూడండి, అబద్ధములాడు నా కళ్ళు నిలవడు, యెహోవాను పట్టణం నుండికి పాపము చేయనందరి నిర్మాణం చేయటికైనా దైవభక్తి భక్తిహీనులకు ప్రతి హృదయము నేను సంచరించుదును. భక్తిహీనులకు సంచరించుదును ప్రతి హృదయము. ఆయన హృదయాంతము లేచిన వాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావా? దేవుని సన్నిధిలో క్రియలు నడుతున్నావా? దేవుడి సహవాసంతో నడుతున్నావా? దేవుడి ప్రేమను ఎరుగునే ఉంటున్నావా? లేక ఆయన సన్నిధిలో లేకనే నీ ఇష్టాలకు పాపములో మునిగిపోతున్నావా? ప్రియమిట్లరా, దేవుడికి ఇచ్చింది మేము వేళ్ళు పెట్టి కోసుకోవాలి. మోసం చేయకండి, ఎక్కిరించబడతావు. ఏది పంట కొయ్యడు ఆ పంటే నువ్వు కొయ్యపడతావు. ప్రియమిట్లరా, మోసం చేయొద్దు. మోసము నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లు ఇచ్చవిచ్చగా వెళ్ళిపోతుంది. సహోదరి సహోదరులరా, ప్రియమిట్లరా, మోసము ఎన్నాళ్ళు పనిచేయదు. దేవుడు క్షమించేస్తాడు. ప్రభువా, నేను మోసం చేశానయ్యా, యేసయ్యా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, నా ఇంటిని నా నిర్మాణమని దీపస్తంభంలో వెలిగించేవాడు నువ్వే, వెలిగించు అని ప్రార్థించు. సహోదరి సహోదరుడా, అదే విషయంలోను కీర్తనకి వెళ్తే 63లోకి వెళ్తా. చూడండి, 63 మరి 11లోకి వెళ్తామండి. రాజులకు దేవుడు బట్టి సంతోషించేతను, ఆయన త్రోవలో ప్రయాణం చేసిన ప్రతి వాడుకు ఆ అతిశయము ఇల్లును. రాజు చక్కగా నీకు నిర్మాణించాడు. ఏ త్రోవలు నడవాలో ఆ త్రోవలు నడిచావు, ఏ త్రోవలు నడవాలో ఆ త్రోవలు నిలబడ్డావు, ఏ త్రోవలో నువ్వు కట్టగా ఉండాలో ఆ త్రోవలు దేవుడు ఇచ్చాడు. వరాలు ఇచ్చేసాడు దేవుడికు. రాజు దేవుడిని బట్టి సంతోషించు. నువ్వు ఏ గడియలో ఉన్నావో, ఎక్కడ నివసించావో, ఎక్కడ ఉన్నావో అక్కడ సంతోషించు. అబద్ధం మాడద్దు. ఆయన త్రోవలను ప్రయాణం చేసిన ప్రతి వారుడుకు అతిశమిల్లు. అబద్ధముల వారు నోరు ముయ్యబడును. అబద్ధములాడు నోరు ముయ్యడు. కరెక్ట్గా నువ్వు ఇంటిలో నివసించావు. అబద్ధం వద్దండి. అబద్ధం దేనికండి? దేనికి పనికి రాదు అబద్ధము. అబద్ధం దేనికి వస్తుంది? సైతాన్ని కూడా పెడతాడు అబద్ధం. అబద్ధములాడు, ఇది చెయ్యి, అది చెయ్యి, అటాక్ చేస్తాడు. దేవుడి విశ్వాసాలు ఎక్కడ ఉన్నారా? దేవుడి బిడ్డలు ఎక్కడ ఉన్నారా?
వాళ్ళని అబద్ధాలు చేద్దామా, అబద్ధ త్రోవలు చేద్దామా, అబద్ధాలు ఇది నటిస్తామా అని దేవుడు మరి వాళ్ళు తప్పించా చూస్తే సైతం ఏం చేస్తాడంటే అటాక్ చేస్తాడు. దేవుడు తప్పించాలని చూస్తాడు, కానీ సైతాన్ని కూడా అటాక్ చేస్తాడు. ఆడు ఈ రోజుల్లో కుటుంబాలు పాడైపోతాయంటే అబద్ధం వల్లే. అబద్ధము నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. అబద్ధము నీ కుటుంబాన్ని కెళ్ళవెళ్ళ చేసేస్తుంది. అబద్ధము నిన్ను మనశ్శాంతి లేక చేసేస్తుంది. అబద్ధము నీ కుటుంబములను, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తామామలు అందరూ దూరం వైపు గల్లు విల్లు చేసేసుకుంటాం. అబద్ధమాలను నీతి విశ్వాసము రాలా జానవంతురాలా, తను ఇల్లు కట్టుకున్నావు, నీకు నివసించావు, ఆయన లోబడున్నావు, ఆయన లోబడి ఉండు, ఆయన మార్కులు క్షరాలము గానికి ఇచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడిని బాగు చేయాలని వచ్చాడు. ఏంటి ఇది? ప్రశాంతమైన మాట రాను, ప్రశాంతమైన స్థానం ఇచ్చాడు. స్థానము నిలబెట్టుకో నివసించు. మార్గము నీదే, సారాళము నీదే. ఆయన విజయం పొందుకున్నావు, బాప్తిస్మం పొందావు, రక్షణ పొందావు, ఆయన లోపల ఉన్నావు, నలగొట్టుకున్నావు, నన్ను క్షమించాలని వేడుకున్నావు. క్షమించేసాడు దేవుడు. క్షమించేసారే నీ ఇల్లు ఏమైపోయింది, నీ వాకలు ఏమైపోయింది, నీ నిర్మాణం అయిపోయింది, నీ భూస్థాపం అయిపోయింది. దేవుడి పునాది వేసిపట్టాడు కదా, అది ఏమైపోయింది? ఇందుకు ఇచ్చిన చిన్న గృహం, ప్రాణము, ఆ ప్రాణము చిన్న ప్రాణము. 4 గోడల మధ్యలో సమస్య ఉంటే నీ భార్యతోను, నీ భర్తతో చెప్పు, మాట్లాడి నీ అధికమైన మేలుతో ఆయన సారాలముతో నడిపించుకుని సమస్య పరిష్కారం నువ్వు దేవుడికి ఎలా చెప్తున్నావో నీ భర్త కూడా అలా చెప్పనుకో, దేవుడిని చేస్తాడు. ఆనాడు అబ్రాహాము కూడా నీతిని విశ్వాసమును విశ్వసించాడు. అబ్రాహాము బిడ్డలు లేని సమస్యలు చెప్పుకున్నాడా? ఎవ్వరు చెప్పుకోలా. దేవుడు విశ్వసించాడు. ఈ వయసులోనూ నాకు మరి గర్భవతి ఏంటి శార నవ్వింది ఉన్నదా? నవ్వింది, కానీ శ్వాసం పోగొట్టుకోలేదండి. అదండి జీవితం. ఒకరితో ఒకరు బాబు నడుచుకోవాలి, ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించడు కాక ఆమె. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. అనేక బిడ్డలు రక్షించండి, కావతల భద్రత ఇచ్చి ప్రభా, నీ సాక్ష్యం నిలబెట్టిన ప్రభా, ఈ వాక్యాన్ని ప్రభా మాకు ఇచ్చా తండ్రి. రూటుగా విశ్వాసిస్తూ ప్రభా, నీ నామములో ఎరగినట్లుగా కొనసాగించేట్లుగా మీ సాక్ష్యం నిలబెట్టట్టు నీ సహాయం, నీ ఆశలు నింపమని, మేలు చేయమని నాయన. ఏ కీడు ప్రభావాలు లేకని, ఏ కీడు ప్రభావములు ప్రభావ లేకని దూరపరిచి నీ ఆత్మసారంగా నీ ఆత్మలు నడిపించేట్లుగా నీ సహాయం, నీ ఆశలు నింపమని నీతో యేసు పరిశుద్ధాత్మ మేటములు వేడుకున్నా పరమ తండ్రి. ఆమె. ప్రయోజనాన్ని అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు కాక ఆమె.